స్టార్ హీరోల సినిమాలతో సక్సెస్ కొట్టడం పెద్ద విషయం కాదు. కానీ చిన్న హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడమే అసలు సిసలు టాస్క్. ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతోంది సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్స్. మరి ఈ ప్రొడక్షన్స్ నుంచి మ్యాడ్ స్క్వేర్తో పాటు రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? ఎన్ని వేల కోట్ల బడ్జెట్తో సినిమాలు రాబోతున్నాయి? టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌజులుగా కంటిన్యూ అవుతున్నాయి సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4. ఒకవైపు స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ మూవీస్, ఎట్ ద సేమ్ టైం చిన్న హీరోలతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో భారీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా. మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తోనే గ్రాండ్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాల్లో కింగ్డమ్ మూవీపై కూడా ఫుల్ బజ్ క్రియేట్ అవుతోంది. 100 కోట్ల బడ్జెట్ తో మే 30న థియేటర్లలోకి వస్తున్న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ మూవీ గ్యారంటీగా పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. బన్నీ, విజయ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలతో పాటు త్వరలోనే తమిళ్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి కాంబినేషన్ లో క్రేజీ మూవీ చేయబోతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు రవితేజ లాంటి మినిమం బిజినెస్ హీరోతో కూడా 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 మేకర్స్. కళ్యాణ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో సినిమా లైనప్ లో పెట్టుకుని ప్రస్తుతం రవితేజ 75వ సినిమా మాస్ జాతరని ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడమే కాకుండా చిన్న హీరోలతో హ్యూజ్ సక్సెస్ కొడుతున్నారు ఈ ప్రొడ్యూసర్లు. అలా ప్రస్తుతం మ్యాడ్, టిల్లు సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ సాలిడ్ హిట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టిల్లు క్యూబ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న మేకర్స్ ఈ నెల 28న మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ ప్రమోషన్ పనుల్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఇలా మొత్తం 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు చేస్తూ అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలు.